నువ్వే చెప్పమ్మా. అంతగా నమ్మించి నన్ను చీట్ చేసిన తన ఇంట్లో నేను ఎలా ఉండగలనమ్మా? నీ బాధ నాకు అర్థమైంది శైలు. కానీ నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది అతను చేసిన దాని గురించి కాదు. ఆ ఇంటి కోడలిగా నువ్వు చేయాల్సిన దాని గురించి ఆలోచించు. అంటే మళ్ళీ నన్నే సర్దుకుపో అంటున్నావా అమ్మా? కాదు, కోడలుగా నీ బాధ్యత నిర్వర్తించమంటున్నాను. ఈ పరిస్థితుల్లో మీ మావయ్య గారిని అలా వదిలేసి రావటం కరెక్టా చెప్పు? ఇప్పుడేం చేయమంటావమ్మా? మీ మధ్య జరిగిన గొడవని మీ మావయ్యకు తెలియనివ్వకు. ఈ సమయంలో వీలైనంత ప్రశాంతంగా ఉండేలా చూసుకో, సరేనా? సరేమ్మా. వీలు చూసుకుని నేనొక రోజొచ్చి అన్నయ్య గారిని పరామర్శించి వెళ్తానులే. నువ్వు జాగ్రత్త. దేని గురించి ఎక్కువగా ఆలోచించుకు. నీళ్ళకిప్పుడేం చెప్పొద్దమ్మా. దానికి అంకుల్ అంటే చాలా ఇష్టం. అనవసరంగా బాధపడుతుంది. ఉంటానమ్మా. సరే, ఉంటాను. జాగ్రత్త. ఎందుకిలా చేస్తున్నావు స్వామి? నేనీ బంధాల నుంచి పారిపోవాలనుకున్న ప్రతిసారి నా చుట్టూ కనిపించకుండా ఏదో ఒక వల విసురుతున్నావు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఏదో ఒక రోజు నువ్వు ఓడిపోవడం ఖాయం. గుర్తుంచుకో. మేము అడగకుండానే వదిన్ని మా లైఫ్లోకి గిఫ్ట్గా పంపించాం. ఒక్కసారి ఇచ్చిన గిఫ్ట్ని మళ్ళీ వెనక్కి తీసుకోకు. గుర్తుంచుకో. బాలు, నిజంగా ఈరోజు శైలు లేకపోతే ఈ నాన్న నీకు ఉండేవాడు కాదురా. ఏం మాటలు నాన్న అవి? అది కాదురా, అట్లీస్ట్ తనకి థ్యాంక్స్ అన్నా చెప్పావా? ఊరుకోండయ్య గారు, మొగుడు పిల్లల మధ్య థ్యాంక్స్ ఏంటండి? అమ్మగారు మనింటి కోళ్ళండి. రైట్ లే, నాన్నని ఎక్కువ మాట్లాడించుకో. నువ్వు రెస్ట్ తీసుకున్నానా? వరుణ్, నువ్వు ఢిల్లీ మీ వదిన్ని తీసుకున్నా. మీరంతా ఇంటికెళ్ళండి, నేను నాన్నతో ఉంటాను. బాలు, నీకు హాస్పిటల్ అంటే ఎంత భయం నాకు తెలుసురా. నువ్వు ఇక్కడ ఉండలేవు. వరుణ్ ఇక్కడ ఉంటాడులే. నువ్వు శైలు ఇంటికెళ్ళండి. వాడికేం తెలుసు నాన్న? పర్లేదు నాన్న, నేను అడ్జస్ట్ అవ్వగలను. హలో బాలు, చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయావేంటి? ఆ న్యూట్రన్ కంపెనీ ఎండి మీటింగ్ అరేంజ్ చేయమంటుంది. ఎప్పుడు పెట్టుకుందాం? సార్, నాన్నకు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాను సార్. ఐఎమ్ సారీ బాలు, ఇప్పుడు ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ సార్. యాంజియోప్లాస్ట్ చేయాలంటున్నారు. ఓకే ఓకే, టేక్ కేర్ ఆఫ్ హిమ్. మనం రేపు మాట్లాడుకుందాంలే. థ్యాంక్ యూ సార్. చూసావా, నీకు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. నా మాట విని శైలుని తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళను. ఢిల్లీ ఈ పక్కనే ఉడిపి హోటల్ ఉంది. వెళ్ళి అంకుల్కి ఇడ్లీ తీసుకొచ్చిచ్చి మీరంతా ఇంటికెళ్ళండి. అంకుల్ దగ్గర నేనే ఉంటాను. పర్లేదు నాన్న. నువ్వు అడ్జస్ట్ అవ్వలేవురా. శైలు ఉంటే నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది. మీరు వెళ్ళండి. వరుణ్, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. మీరు అంకుల్తో కాసేపు మాట్లాడండి. నేను బయటే ఉంటాను.
సరే నాన్న, జాగ్రత్త. మేము ఉదయాన్నే వస్తాం. అయ్యగారు, ఈ పూట సర్దుకోండి. ఉదయాన్నే వేడివేడిగా నేనే టిఫిన్ తీసుకొస్తాను మీకోసం. నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను నాన్న. ఏం పర్లేదురా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. దీని మొహాన ఒక థ్యాంక్స్ పడేస్తే పోతుంది. ఏదేమైనా నాన్నని సేవ్ చేసింది కదా. పోనీ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏదన్నా హెల్ప్ కావాలంటే యూ కెన్ కాల్ కదా. ఇక్కడ వార్డ్ బాయ్స్కి ఏమీ కొదవలేదు. పోగారు. మంచిది, థ్యాంక్స్. అందుకే ఈ అమ్మాయిల మీద 1% కూడా సింపతి చూపించకూడదు. అన్నయ్య, వెళ్దామా? కొన్ని వాల్యుబుల్ థింగ్స్ మన దగ్గరే ఉంటాయి అన్నయ్య, కానీ మనమే వాటిని దూరంగా ఉంచుతాం. ఏంట్రా నీ గోలా? ఏం లేదన్నయ్య, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాను. పద వెళ్దాం, పద. నీకు అమ్మైనా నానైనా రెండూ నేనే కదరా. నీకెప్పుడు ఆకలేస్తుందో నీకంటే ముందు నాకే తెలుసురా. బాలుగారు, భోంచేయండి. నాకు ఆకలిగా లేదు. తీసుకెళ్ళి వరుణ్కి పెట్టు. వాడు అసలే ఆకలికి తట్టుకోలేడు. అది కాదండి. చెప్పింది చేయడిలే. చిన్నబాబు, మీరైనా భోంచేయండి. ఆకలి లేదు ఢిల్లీ. మీరు తినక బాలుగారు తినకుండా ఉంటే అయ్యగారికి ఆరోగ్యం నయమవుతుందా చెప్పండి. అన్నయ్య కూడా తినలేదా? లేదండి. ఆయన పేరుక మీకంటే పెద్దోడు, కానీ మీకున్నంత గుండె దిట్టు ఆయనకి లేదండి. పద. ఏంటనయ్యా, నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా డీలా పడి కూర్చుంటే నాకెలా ఉంటుంది చెప్పు? నథింగ్ వరుణ్. నాన్న గురించి బాధపడుతున్నా అనుకుంటున్నావా? నాన్న సూపర్ హీరో కదా. త్వరగా తిరిగొచ్చి ఇల్లంతా హంగామా చేస్తాడు చూడు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని గురించి ఆలోచిస్తున్నాను.
అన్నయ్య నన్ను చూసి మాట్లాడు. అన్నయ్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నన్ను ఏడోనే వరుణ్. నాన్న నా సిచ్యువేషన్లో చూసిన దగ్గర నుంచి కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నాను. వరుణ్ భోంచేశాడో లేదో. హలో ఢిల్లీ, వరుణ్ భోంచేశాడా? లేదమ్మా, అన్నదమ్ములిద్దరూ తినకుండా ఏడుస్తూనే కూర్చున్నారు. అలాగేనండి. లైన్లో ఉండండి అమ్మా. అంకుల్, అంకుల్, చిన్నబాబు గారు, మీరేమో అనవసరంగా ఇక్కడ బాధపడుతున్నారు. నాన్నగారు చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారో. అంకుల్, మీకు ఇంజెక్షన్ అంటే అంత భయమా? అవునమ్మా, చిన్నప్పుడు కూడా అంతే. నాకు ఇంజెక్షన్ చేయడానికి డాక్టర్ హాస్పిటల్ మొత్తం పరిగెత్తేవాడు అనుకో. నిజమా? సరే తల్లి, ఇప్పటివరకు ఎవ్వరికి చెప్పని సీక్రెట్ నీకు చెప్పనా? చెప్పండి చెప్పండి. మీ ఆంటీ ఎప్పుడు ఒక నీడిల్ దగ్గర పెట్టుకునేది. దాన్ని చూపించి బెదిరించి నాతో ఇంటి పనులన్నీ చేయించుకునేది. చాలమ్మా. చూసావా వరుణ్, అంకుల్ చాలా బాగున్నారు. నువ్వు కూడా తినేసి త్వరగా పడుకో. మేబీ రేపే ఆపరేషన్ ఉండొచ్చు. సో మీరు త్వరగా హాస్పిటల్కి వచ్చేయాలి, ఓకేనా? థ్యాంక్ యూ వదినా. గుడ్ నైట్ వరుణ్. ఓకే అన్నయ్య. రారా కూర్చో. నేను పెడతా అన్నయ్య. ఢిల్లీ.
నాన్నకి కొత్త ప్లేస్లో అస్సలు నిద్ర పట్టదు. ఏం చేస్తున్నాడో ఏంటో. శైలుకి ఫోన్ చేస్తే వద్దులే, మీ నాన్నని సరిగ్గా చూసుకోలేనని అనుమానంతో చేసావా అంటుంది. కామ్గా బాస్ చెప్పిన ప్రాజెక్ట్ గురించి బేసిక్ వర్క్ అయినా ఫినిష్ చేస్తా. అంకుల్, హలో వరుణ్, ఎక్కడున్నారు? త్వరగానే స్టార్ట్ అయ్యాం వదినా. ట్రాఫిక్లో స్టక్ అయ్యాం. డాక్టర్ ఏమన్నారు? ఆపరేషన్కి బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందా అని టెస్ట్ చేయిస్తున్నారు వరుణ్. ఓకే వదినా, నువ్వేం టెన్షన్ పడుకో, మేము వచ్చేస్తున్నాం. డాక్టర్, అంతా పర్ఫెక్ట్గా ఉందమ్మా. ఒక 1 అవర్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. కన్సర్న్ పర్సన్ సైన్ చేయాలి. నేనైనా కోడల్ని డాక్టర్, నేను చేస్తాను. యా, ఐ నో. ఐ విల్ సెండ్ ద పేపర్స్. ఓకే డాక్టర్. మేడం, సైన్ చేయండి. దేవుడా, అంకుల్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. థ్యాంక్ యూ మేడం. ఆపరేషన్ స్టార్ట్ చేశారా వదినా? ఇందాకే సైన్ తీసుకుని థియేటర్లోకి తీసుకెళ్లారు. కన్సర్న్ సైన్ నువ్వు చేసావా? అవును. 2 minutes వెయిట్ చేయాల్సింది కదా. కొడుగ్గా అది నా రెస్పాన్సిబిలిటీ. నువ్వు కొడుకువైతే నేను కోడల్ని. నాకు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. గట్టిగా చెప్పాలంటే నీకంటే ఎక్కువ హక్కు నాకే ఉంది. వాట్ ఎవర్, ఆపరేషన్ జరగడం ముఖ్యం. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? యాంజియోప్లాస్టిక్ కదా, నో ప్రాబ్లం అన్నారు వారు. దేవుడా, నేను
నిన్నెప్పుడు ఏ కోరిక కోరలేదు. అది నీ మీద నమ్మకం లేక కాదు. మా నాన్న నాకు ఆ అవసరం రానివ్వలేదు. ఇప్పుడు ఆ నాన్న కోసమే నిన్ను వేడుకుంటున్నాను. మా నాన్న క్షేమంగా బయటికి రావాలి. Is everything okay, doctor? నాన్నగారికి ఎలా ఉంది డాక్టర్? నో నీడ్ టు వర్రీ. యాంజియోప్లాస్ సక్సెస్ అయింది. ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు. Thank you, doctor. Thank you so much. నాన్నగారిని ఎప్పుడు చూడొచ్చు డాక్టర్? ఆఫ్టర్ 3 hours. థ్యాంక్ గాడ్. థ్యాంక్స్ వదినా. నాకెందుకు థ్యాంక్స్? ఐ మీన్ ఇట్. అంతే వదినా. వరుణ్, థ్యాంక్స్ చెప్తే రిసీవ్ చేసుకోవడం తెలియాలి. అది తెలియని వాళ్ళకి చెప్పినా వేస్ట్.